తెలంగాణ ఆడబిడ్డలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా రేపటి తరాన్ని నడిపించే బిజినెస్ లీడర్స్ గా ఎదగాలనే ఆలోచనతో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక భారీ స్కెచ్ వేశారు. రాబోయే 2034 కల్లా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యంగా సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇకపై మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కారు. సూపర్ బజార్లు నడుపుతారు, రైస్ మిల్లులు పెడతారు, లాజిస్టిక్ పార్కులను మేనేజ్ చేస్తారు. అంతెందుకు, రేపు రోడ్డు మీద వెళ్లే ఆర్టీసీ బస్సులకు కూడా మన మహిళలే యజమానులు కాబోతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఏకంగా 1000 బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి లీజుకు ఇచ్చేలా ఒక తిరుగులేని ప్లాన్ సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే వచ్చే జూన్ 5వ తేదీన సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్స్ నుంచి మొదటి విడతగా 553 బస్సులను మన మహిళా సంఘాల చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 8000 మహిళా గ్రామ సంఘాల భవనాలకు పునాదిరాయి పడ్డంతో పాటు 1 కోటి మంది మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సరికొత్త చీరల ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. పదవిలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఇప్పటివరకు ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేసింది ఈ ప్రభుత్వం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉచిత ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ ఇప్పుడు ఏకంగా మహిళల్ని బస్సు ఓనర్లుగా మారుస్తున్న ఈ సరికొత్త ప్రయాణం నిజంగానే తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.